హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలెక్యా చిట్టి పికిల్స్ అనే ఒక పేరు వాళ్ళ వివాదం ఫుల్ ట్రెండ్ అయిపోతుంది. చాలామంది వీళ్ళపైన విమర్శలు చేస్తున్నారు, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు, కామెడీలు చేసి నవ్వుకోవడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అనే విషయానికొస్తే ఈ అలెక్యా చిట్టి పికిల్స్ పేరుతో ముగ్గురు సిస్టర్స్ మొత్తం కూడా పికిల్స్ అమ్ముతూ ఉంటారు. అయితే వాట్సాప్‌లో ఒకళ్ళు మెసేజ్ చేశారు. ఈ పికిల్స్ రేట్స్‌కి సంబంధించి మరి ఇంత ఎక్స్‌పెన్సివా అని చెప్పేసి జస్ట్ కస్టమర్ అలా మెసేజ్ చేసేసరికి ఒక సిస్టర్ వాళ్ళ ముగ్గురిలో ఉన్న ఒక సిస్టర్ కంప్లీట్‌గా బూతులతో ఆ కస్టమర్ మీద దాడి చేసేసింది. ఒక పికిల్స్‌నే కొనలేని నువ్వు ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తావంటూ బండ బూతులైతే తిట్టేసింది. సో, ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. సో, దీనిపైన పెద్ద ఎత్తున వాళ్ళపైన విమర్శలొచ్చేసాయి. ఏ స్థాయిలో వచ్చాయంటే వాళ్ళ బిజినెసే తాత్కాలికంగా మూతపడిపోయింది. వాళ్ళ నంబర్ కూడా ఇప్పుడు కంప్లీట్ మ్యూట్‌లో పెట్టేసారంటే కాల్స్ కూడా కలవట్లేదు. అసలు ఏం జరిగింది ఈ వివాదంలో మరింత డెప్త్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వాళ్ళ అక్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఒక వీడియోతో గాని. దాంట్లో ఇంత బండబూతులు తిట్టింది కదా! దాని పట్ల పెద్ద పశ్చాత్తాపం చూపించినట్టుగా అయితే కనబడట్లేదు. ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయినా కూడా నెటిజన్స్ సోషల్ మీడియాలో వీళ్ళపైన ట్రోల్స్ అయితే ఆగడం లేదు. సో, కంప్లీట్‌గా అసలు ఎవరు ఈ ముగ్గురు సిస్టర్స్? వీళ్ళు ఎప్పటినుంచి రన్ చేస్తున్నారు? వీటికి సంబంధించిన ఈ కాంట్రోవర్సీ గురించి డీటెయిల్‌గా తెలియజేయడానికి మా రిపోర్టర్ హారిక ఉంది. ఒకసారి ఆమెను అడిగి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హారిక. రైట్ ఆదిత్య. కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అయిపోతుంది. అలెక్యా చిట్టి పికిల్స్ అని చెప్పేసి. సో, వాళ్ళు అంటే రేట్స్ ఎక్కువున్నాయని ఒక కస్టమర్ చెప్పగానే బండబూతులు తిట్టేసేసారు గదా! మరి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే వీళ్ళు ఎప్పటినుంచి రన్ చేస్తున్నారు? ఏంటి బిజినెస్? ఇప్పుడు ఇంత బూతులు తిట్టడానికి గల కారణం ఏంటి? దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి హారిక? ఖచ్చితంగా ఆదిత్య. నోరు మంచిదైతే ఊరు మంచిదైతది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ పదం. ఎందుకు అనంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ఇవి బాగా వైరల్ అయ్యాయి ఈ మధ్య. మనకు సోషల్ మీడియాలో చిట్టి అలేఖ్య చిట్టి పికిల్స్ కొన్నారా, అలేఖ్య చిట్టి పికిల్స్ రివ్యూస్, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి అంటే వాళ్ళ నుంచి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు రివ్యూస్ పెట్టడం, ఇందులో ఆయిల్ ఎక్కువైపోయింది అని చెప్పేసి కొంతమంది రివ్యూ ఇచ్చారు. కొంతమంది బాగానే ఉంది అన్నారు. కానీ కొంతమంది ఓవర్ ఎక్స్‌పెన్సివ్ అన్నారు. ఎందుకంటే చికెన్ బయట ధర రూ. 100 హాఫ్ కేజీ ఉంటే ఇక్కడ మాత్రం రూ. 530 ఎగ్జాక్ట్ గా ఇంత కాస్ట్ పెట్టి అమ్మారు. అయితే ఇందులో ఏం కలుపుతున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. ఈ వీడియోస్ కూడా మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకో పక్క అయితే రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ ఒక్క ఆడియో బయటకొచ్చింది. ఏంటి అంటే ఒక కస్టమర్ ఫస్ట్ వాళ్ళిచ్చిన నంబర్ కి వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టాడు హాయ్ అని చెప్పి. వెంటనే వాళ్ళ రేట్ మెనూ బయటకొచ్చేసింది. మెనూ పాపప్ అవ్వగానే దాంట్లో ఇంత ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి అని చెప్పేసి పొలైట్ గానే ఆయన అడిగినప్పటికీ మెసేజ్ పెట్టినప్పటికీ వెంటనే ఆమె ఒక వీడియో అయితే ఒక ఆడియో అయితే రికార్డ్ చేసి పెట్టారు. అందులో దారుణంగా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ చాలా చీప్ అని చెప్పేసి మాట్లాడుతూ అంటే నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. లేకపోతే నేను ఏ అమ్మాయి దేకదు. ఏ అమ్మాయి అంటే ఒకవేళ నీకు పెళ్ళైనా కూడా ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నువ్వు ఈ ముష్టి పికిల్సే నువ్వు ఎఫర్ట్ చేయలేకపోతే రేపటి నాడు నీ వైఫ్ కావాలి అన్న బంగారాన్ని నువ్వు ఎలా ఎఫర్ట్ చేయగలవు? కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు అని చెప్పేసి అన్నారు. సో హ్మ్. మనం ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా సోషల్ మీడియా అంటేనే టాక్సిక్ అయిపోయింది. ఈ టాక్సిక్ జనరేషన్ లో ఖచ్చితంగా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే చాలా కమెంట్స్ వాళ్ళ వీడియోల కిందనే చాలా కమెంట్స్ చాలా బూతులతో ఈ పచ్చడి కావాలి, బూతు పచ్చడి కావాలి, మీ అంటే ఆర్గన్స్ పైన కమెంట్స్ చేసేవాళ్ళు. ఈ కమెంట్స్ ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యే వాళ్ళు చాలా దారుణంగానే రియాక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు మేబీ నాకు ఇప్పటికీ అర్థమైంది ఏంటి అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎఫెండ్ అయ్యి ఉంటారు. లేకపోతే వీళ్ళు పెట్టిన కమెంట్స్ ని ఇబ్బంది పడి ఉంటారు. అయితే ఈ సోషల్ మీడియా వాళ్ళే కావాలనే ఇలా చేశారు అని చెప్పేసి మేబీ అలేఖ్య ఈ చిటిపికల్ సంబంధించిన సిస్టర్స్ లో ఒక అమ్మాయి ఈ రికార్డ్ చేసిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు అంటే ఈ చాట్‌కు బిఫోర్ ఏం జరిగింది, చాట్ తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలీదు. కానీ చాట్ లో అంటే మధ్యలో మాత్రం ఏం జరిగింది అనేది మాత్రం తెలుస్తుంది. అతను హాయ్ అని చెప్పడం, ఈమె రేట్ మెనూ బయటికి రావడం, ఇతను ఇంత ఎక్స్‌పెన్సివ్ ఎందుకు అనడం, ఆ ఆడియో లీక్ అవ్వడం. ఇంకొక ఆడియో కూడా బయటికొచ్చింది. అదే ఆడియో ఇంకా ఆ ఆడియో ఏంటంటే ఒక లేడీ ఈ అమ్మాయికి మెసేజ్ పెట్టింది. అంటే ఈ పికిల్స్ కి సంబంధించి. అయితే నువ్వు దీన్ని ఎక్స్‌పెన్సివ్ అంటే ఇంకా నువ్వు దీన్ని దేన్ని
అంటే ఎఫర్ట్ చేయలేవు అని చెప్పేసి ఆమెను కూడా తిట్టింది. సో ఓకే. మేబీ వీళ్ళు ఏమైనా సోషల్ మీడియా వల్ల విసిగిపోయారేమో అనే ఒక బయటకు వస్తుంది. ఒక ఒక నరేషన్ బయటకు వస్తుంది. లేకపోతే వీళ్ళ నుంచి అంటే వీళ్ళు కూడా ఇప్పుడు మనం ఇంత ఫస్ట్ మాట్లాడుకున్నట్టే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా. హ్మ్. ఫస్ట్ వీళ్ళు అంటే ఫస్ట్ వీళ్ళు పెట్టినప్పుడు పికిల్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మా నాన్నగారు చనిపోయారు. ఇప్పటి నుంచి మేము 12 డేస్ అసలు ఎవరికి మెసేజ్ గానీ కాల్స్ గానీ రిప్లై ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మా నాన్న బాధ్యత మేము తీసుకుంటాం. అంటే కుటుంబం బాధ్యత మేము ముగ్గురం తీసుకుంటున్నాము. మేము ముగ్గురమే ఇప్పుడు ఈ పికిల్స్ ని కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కస్టమర్లే మాకు దేవుళ్ళు అని చెప్పేసి అని అన్నారు. హ్మ్. సో ఏ బిజినెస్ మ్యాన్ కైనా ఈ చిన్న బిజినెస్ అయినా ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి అంటే చాయ్ బండి దగ్గర అయినా సరే వాళ్ళు కస్టమర్లు దేవుళ్ళే ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈవిడ ఏం చేసింది అని మాత్రం చూస్తే మాత్రం ఇక్కడ మనకు ఒక రకంగా చూపిస్తున్నారు. అంటే ఖచ్చితంగా కస్టమర్లు దేవుళ్ళు అన్నప్పుడు ఇంకా దారుణంగా తిట్టాలి కూడా అని చెప్పేసి అంటే నేను ఇప్పుడు ఆ వర్డ్ ని నేను యూజ్ చేయలేను. అలాంటి సోషల్ మీడియాలో ఇలా చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తే మాత్రం ఈ చిట్టి పికిల్స్ కి సంబంధించి మొత్తం సోషల్ మీడియా దద్దరిల్లిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు అసలు ఎవ్వరికి తెలియదు. ఓన్లీ సోషల్ మీడియా చూసే వాళ్ళకి అంటే ఆ ఇన్‌స్టాగ్రామ్ చూసే వాళ్ళకు చిట్టి పికిల్స్ కి సంబంధించిన వాళ్ళు చూసిన వాళ్ళకి, లేకపోతే హౌస్ వైఫ్స్ కి, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కి వీళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మొత్తం వైరల్ అయిపోయింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళేమైనా సంజయ్‌కి ఇచ్చారా అంటే ఇది జరిగినప్పటి నుంచెల్లి ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. కానీ సుమ టాక్స్ అంటే ఆ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక్క అమ్మాయి తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది అని చెప్పేసి నా కుటుంబం వేరే ఉంది. ఇప్పుడు నేను మా చెల్లె వాళ్ళతో కలిసి ఉండట్లేదు. నేను వేరే ఇంట్లో ఉంటాను. తను ఏం చేసింది అంటే ఆ కస్టమర్ తో తను ఏం మాట్లాడింది, ఏం చాట్ చేసింది అనేది నాకు ఇంతవరకు తెలీదు. నాకు అరౌండ్ 12:00 నాకు మెసేజ్‌లు షేర్స్ వస్తున్నాయి. ఆ షేర్స్ చూస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమయ్యింది. అప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అని చెప్పేసి అంటున్నారు. ఆమె కింద కూడా దారుణంగా మెసేజ్‌లు పెడుతున్నారు. నంగనాచి మాటలు మాట్లాడుతుంది ఈమె. ఈమెకు తెలియకుండానే ఆమె మాట్లాడుతుందా అని చెప్పేసి. అయితే వీళ్ళ మీద ఉన్న ఇంకొక అలిగేషన్ ఏంటి అనంటే వీళ్ళు కావాలనే ఎక్స్‌పోజ్ చేస్తూ పచ్చళ్ళు అమ్మడం వల్లనే వీళ్ళకు బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత అణిగిమణిగి ఉన్నా కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇంకా ఓవర్ ఎక్స్‌పోజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు ఈ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనకు డైరెక్ట్ గా వీడియో రూపంలో వచ్చే ఆడియో రూపంలో వచ్చే వాళ్ళకంటే వీళ్ళు కీబోర్డ్ వారియర్స్ ఎవరైతే ఉంటారో కామెంట్స్ చేసేవాళ్ళు యూట్యూబ్ లో గానీ, అటు ఇన్‌స్టాగ్రామ్ లో గానీ, ఇటు ఫేస్‌బుక్ లో గానీ, వాళ్ళు చాలా పవర్‌ఫుల్ గా చేస్తా ఉంటారు మెసేజ్‌లు. సో అలాంటి వాళ్ళకు ఈళ్ళొక అంటే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికింది అని అనుకుంటారు గదా! ఆ టైప్ లో చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక న్యూస్ వచ్చే వరకు వైరల్ అయ్యే వరకు మొన్నటి వరకు మొనాలిసా ఎట్లా వైరల్ అయ్యిందో ఇప్పుడు ఈ చిట్టి పికిల్స్ వైరల్ అవుతూ ఉంది ఏదో ఒక రకంగా. హ్మ్. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ కి సంబంధించి ఇంకేమైనా మరి డౌన్ అయ్యిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే వెబ్‌సైట్ క్రియేట్ చేశారో ఆ వెబ్‌సైట్ క్లోజ్ చేసేసారు. అండ్ నంబర్ కూడా క్లోజ్ చేసేసారు. అంటే ఇప్పటికైతే తాత్కాలికంగా ఆపారా? లేకపోతే మొత్తానికి ఆపేసారా? మేబీ వీళ్ళు కూడా యంగ్‌స్టర్సే ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అరౌండ్ 25-30 మధ్యలోనే ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం యాస్ ఎ జర్నలిస్ట్ గా ఖచ్చితంగా ఇది కూడా న్యూట్రల్ గా ఆలోచించాలి. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అయ్యాయో, వీళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో ఇవన్నీ కూడా గమనించాల్సి ఉంది. ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళని వేలెత్తి చూపడానికి లేదు. అలాగని కస్టమర్స్ ని కూడా వేలెత్తి చూపడానికి లేదు. ఎందుకంటే ఆ పికిల్స్ రేట్లు చూస్తే మాత్రం దారుణంగా ఉన్నాయి. ఎఫర్ట్ చేయలేనట్టుగానే ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా అంటే ఈ రీల్స్ లో భాగంగా చూస్తే మాత్రం కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి. లేకపోతే చిట్టి పికిల్స్ మీ ఇంట్లో ఉన్నాయా? ఇలాంటివి చాలా మీమ్స్ వస్తున్నాయి. మరి చూడాలి. అంటే ప్రస్తుతం అయితే వీళ్ళ పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కూడా మాట్లాడకండి అని చెప్పేసి డైరెక్ట్ గా మెసేజ్‌లు గాని, కాల్స్ గాని చేస్తున్నారంట. మరి అదెందుకో నాకు తెలీదు. అండ్ వాళ్ళకేమైనా ఉంటే ఖచ్చితంగా ఒక వీడియో రూపంలా మరెందుకు ఇది చేయాల్సొచ్చిందని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. లేకపోతే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకపోతే ఒక 2, 3 రోజులు మాట్లాడేసి వదిలేస్తారు. ఇదైనా జరుగుతుంది. అయితే ఓకే. ఏదైనా ఒకటి జరగాలి. కానీ
ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే ఆదిత్య. ఓకే. మామూలుగా ఇలా బూతులతో రెచ్చిపోయిన వాళ్ళ పైన ఫిర్యాదు చేసే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? మరి చేసారా దీనికి సంబంధించి? అంటే ఆ స్థాయిలోకెళ్ళి కామెంట్స్ చేసింది గదా! వాళ్ళు. మరి హ్మ్. పోలీసులకేమన్నా ఫిర్యాదు చేసారా దీనిపైన? ఖచ్చితంగా చేస్తారు ఆదిత్య. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంది. మరి వీళ్ళు ఒకవేళ ఏపీకి సంబంధించిన వాళ్ళైతే ఏపీలో అక్కడికెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు. సైబర్ క్రైమ్‌కెళ్ళి ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ హైదరాబాద్‌లో కూడా సైబర్ క్రైమ్ ఉంది. మరి ఎక్కడైనా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి అక్కడ కంప్లెయింట్ చేస్తే వీళ్ళకి సంబంధించి అంటే కంప్లెయింట్ తీసుకోవడం, లేకపోతే ఇంకా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం లాంటివి చేస్తా ఉంటారు. మరి అలా అయినా ట్రై చేయాలి. ఎందుకంటే ఆహ్, ఈ ఈ 2 తరపులా తప్పులున్నాయి. 2 తరపులా న్యాయం కావాలి. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ అయినా వాళ్ళు ఇబ్బందే పడుతుంటారు. ఈవెన్ వీళ్ళైనా ఈ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అలా మాట్లాడడం కూడా కరెక్ట్ గాదు. మరి చూద్దాం ఏముంటుందనేది. ఓకే. ఒక సిస్టర్ ముగ్గురిలో రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అని జెప్పేసి కూడా అంటున్నారు. మరి వాళ్ళ సిస్టర్ ఏం జెప్తుంది దీనికి సంబంధించి? ఎగ్జాక్ట్‌లీ. ఇందాక చెప్పినట్టుగానే హ్మ్. 'సుమ టాక్స్' తన యూట్యూబ్ ఛానెల్ దాని ద్వారా హ్మ్. ఒక వీడియో బయటికి విడుదల చేసింది. తను తనకు వేరే మ్యారేజ్ అయిపోయి వేరే కుటుంబం తనిప్పుడు వేరే కుటుంబంలో ఉంటుంది. హ్మ్. అండ్ అంటే నా ఫ్యామిలీ వేరు ఇప్పుడు తను వేరే దగ్గరుంది. నేను వేరే దగ్గరున్నా. సో, మేము సొంత అక్క చెల్లెళ్ళమే కాదనట్లేదు. కానీ తను కస్టమర్‌తో ఏం మాట్లాడింది అనేది మాకు తెలీదు. కాబట్టి తనతోని మాట్లాడే ప్రయత్నం చేశాను. కానీ తను అంటే నేను గట్టిగానే తిట్టాను. ఎందుకంటే బిజినెస్ గదా! మా బిజినెస్ గదా! సో, బిజినెస్ దెబ్బతింటుంది అన్నట్టుగానే ఎందుకు ఇలా మాట్లాడావు అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడేసరికి, "నువ్వు నాతోనేం మాట్లాడకు ఇప్పుడు. నాకే అయోమయంగా ఉంది. నాకు 2 రోజులు మాట్లాడకు" అని చెప్పేసి ఫోన్ పెట్టేసి కట్ చేసిందంట. మళ్ళీ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. సో, ఓకే. దీనంతకు సంబంధించి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే కింద కామెంట్స్ కూడా వీళ్ళంతా ఒక నాటకం ఆడుతున్నారు. ఒక డ్రామా ఆడుతున్నారు. ఆ అమ్మాయి మాట్లాడిన అమ్మాయి మాత్రం బయటికి రాకుండా ఈళ్ళ అక్కొచ్చి బయటకొచ్చి ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. ఇవన్నీ నంగనాచి మాటలు అని చెప్పేసి కూడా అంటున్నారు. హుహు. ఓకే. ఇప్పుడు మరి వీళ్ళ బిజినెస్ కంటిన్యూ చేస్తారా? లేదంటే ఆపేసి ఎందుకంటే వెబ్‌సైటు క్లోజ్ అయింది అని అంటున్నారు. మరి కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేకుంటే ఆపేసే ఛాన్స్ ఉందా హారిక? అంటే మేబీ ఇంకొక వారం రోజులు చూసి ఎందుకంటే సోషల్ మీడియా గురించి తెలిసిందే గదా! అంటే హ్మ్. కొన్ని రోజులు